హలో ఎవ్రీవన్. సో ఇవాళ మనము టీ కోస్టర్స్ ఎలా చేయాలో క్రోషే తోటి నేర్చుకుందాము. సో ఐ హావ్ పిక్ మై ఫేవరెట్ కలర్ అండ్ యూ కెన్ ఆల్సో పిక్ యువర్ ఫేవరెట్ కలర్ ఆఫ్ ది వూల్. సో మీ డైనింగ్ టేబుల్ ఆర్ మీ వర్క్ టేబుల్కి మ్యాచ్ అయ్యేటట్టు కోస్టర్స్ని మనం ప్లాన్ చేసుకొని ఆ కలర్ తీసుకోవచ్చు. సో ఫస్ట్ బేసిక్గా మనకి ఒక స్లిప్ నాట్ అనేది కావాలి. సో మనం ఇలా థ్రెడ్ని హోల్డ్ చేసిన తర్వాత యూ జస్ట్ నీడ్ టు వ్రాప్ దిస్ అరౌండ్ అండ్ మనకి ఇలా ఒక చిన్న సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇందులో నుంచి మళ్ళీ వ్రాప్ చేసి లెట్ మీ షో ఇట్ యూ. ఫస్ట్ మనం ఇలా పట్టుకున్న తర్వాత దీంట్లో ఇలా వ్రాప్ చేసి మనకు ఒక హుక్ లాగా ఫామ్ అవుతుంది. దీనికి మళ్ళీ ఇంకొకసారి తీసుకొని ఆ హుక్లో నుంచి మనం బయటికి లాగి కింద నుంచి గట్టిగా అనేస్తే దిస్ ఈజ్ హౌ ది స్లిప్ నాట్ ఈస్ ఫార్మ్డ్. ఇప్పుడు మనకి హుక్ అనేది ఫామ్ అయిపోతుంది. వేర్ ఇన్ ది నీడిల్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ దిస్ హుక్. ఇక్కడ నుంచి మనం యార్న్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మనం హుక్ని ఇలా వెనక నుంచి తీసుకొని ఇందులో నుంచి తీయాలి. సో దిస్ ఈజ్ చైన్ 1. సో ఇన్ ది సేమ్ వే మీరు ఇలా చూసినట్టయితే కనుక మళ్ళీ యాన్ని వ్రాప్ చేసుకొని నీడిల్కి యూ కెన్ డూ అనదర్ చైన్. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ యాన్ని వ్రాప్ చేసి మీకు ఈ హుక్లో నుంచి బయటికి తీస్తే దిస్ ఈజ్ థర్డ్ చైన్. సో కీప్ wrapping the yarn and remove it from this hook. So this is how you form the single chains. సో మనం ఇలాంటివి 20 సింగిల్ చైన్స్ చేయాలి. సో ఐ ఆల్రెడీ మేడ్ 1 2 3 4. సో లెట్ మీ మేక్ another 16 and come back. ఎస్, నౌ 20 చైన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇది ఫస్ట్ లైన్. సో ఇప్పుడు సెకండ్ లైన్ నుంచి మనము హాఫ్ డబుల్ క్రోషే అండ్ డబుల్ క్రోషే తోటి వీ విల్ బీ కంటిన్యూయింగ్ ది ఎంటైర్ ప్రాసెస్. సో స్టిచెస్ వచ్చిన వాళ్ళకి హాఫ్ డబుల్ క్రోషే అండ్ డబుల్ క్రోషే అంటే ఐడియా ఉంటుంది. సో నేను బేసిక్ స్టిచెస్ యాజ్ ఐ టోల్డ్ ఐ అగైన్ డూ ఇట్ ఇన్ ది నెక్స్ట్ ట్యూటోరియల్స్ బేస్డ్ ఆన్ ది రెస్పాన్స్. సో నౌ ఐఎమ్ యాక్చువల్లీ టేకింగ్ ఆఫ్టర్ 20 నేను ఇంకొక 3 చైన్స్ ఎక్స్ట్రా చేస్తున్నాను. 1 2 and 3. ఇది సెకండ్ రో స్టార్ట్ చేయడానికి. సో 20 చైన్స్ తోటి ఫస్ట్ రో ఈజ్ డన్. నౌ 3 more చైన్స్ ఎక్స్ట్రా చేస్తున్నాను అండ్ ఐవ్ కెప్ట్ మై థంబ్ హియర్ ఫర్ ది మార్కింగ్. ఇప్పుడు నేను ఐ విల్ స్టార్ట్ డూయింగ్ అ డబల్ క్రోషే ఇన్ ది 4th చైన్ ఫ్రమ్ దిస్. లెట్ మీ షో యూ. 4th చైన్ అంటే ఇప్పుడు మనం కొత్తగా చేసిన 3 చైన్స్ కాకుండా నెక్స్ట్ మన పాత చైన్ 20th చైన్ ఉంది కదా, అందులోకి మనం యాన్ని వ్రాప్ చేసి డబల్ క్రోషే ఇందులోకి పెట్టిన తర్వాత మనకి వీ గెట్ 3 థింగ్స్ లైక్ దిస్. ఈ 3 కోసం ఫస్ట్ మళ్ళీ యాన్ వ్రాప్ చేసి ఫస్ట్ 2లో నుంచి తీయాలి అండ్ అగైన్ మళ్ళీ యాన్ వ్రాప్ చేసి ఈ సెకండ్ 2 నుంచి తీయాలి. దిస్ ఈజ్ డబుల్ క్రోషే. సో ఇన్ ది సేమ్ వే వీల్ హ్యావ్ టు కంటిన్యూ డబుల్ క్రోషే టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ రో. సో నెక్స్ట్ మళ్ళీ యాన్ వ్రాప్ చేసి మనం నెక్స్ట్ చైన్లోకి ఇన్సర్ట్ చేస్తాం హుక్ని. మళ్ళీ యాన్ బయటికి తీసినప్పుడు యూ గెట్ 3 థింగ్స్. ఈ 3 స్ట్రింగ్స్ నుంచి ఫస్ట్ యాన్ వ్రాప్ చేసి ఫస్ట్ 2 నుంచి తీయాలి, నెక్స్ట్ యాన్ వ్రాప్ చేసి మళ్ళీ నెక్స్ట్. సో ఇన్ ది సేమ్ వే లెట్ మీ షో యూ వన్ లాస్ట్ టైం. యాన్ వ్రాప్ చేసి నెక్స్ట్ చైన్లోకి మనం ఇన్సర్ట్ చేస్తాం హుక్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత బయటికి తీస్తే యూ గెట్ 3 చైన్స్. సో ఈ 3 చైన్స్కి మళ్ళీ యాన్ వ్రాప్ చేసి ఫస్ట్ 2 చైన్స్ నుంచి తీయాలి, మళ్ళీ 2 ఉంటాయి, నెక్స్ట్ తీయాలి. సో ఇన్ ది సేమ్ వే యూ కంటిన్యూ ది డబుల్ క్రోషే టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ చైన్. చైన్స్ చేసాము. సెకండ్ రో వచ్చేసి 20 డబుల్ క్రోషెస్ చేసాము. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. సో నౌ టు గో టు ది రో 3 వీ నీడ్ టు చైన్ 1, ఫ్లిప్ యువర్ వర్క్ అంటే టర్న్ ఇట్ టు ది బ్యాక్ సైడ్. నౌ యూ నీడ్ టు డూ హాఫ్ డబుల్ క్రోషే. హాఫ్ డబుల్ క్రోషే అంటే యాన్ ఓవర్ అండ్ ఈ ఫస్ట్ చైన్లో మనం ఇన్సర్ట్ చేయాలి. ఒకసారి యాన్ ఇట్లా చేసిన తర్వాత ఈ ఫస్ట్ చైన్ ఉంది కదా, ఈ ఫస్ట్ చైన్లోకి హుక్ని ఇన్సర్ట్ చేస్తే డబల్ క్రోషే లాగానే కానీ 3 చైన్స్ వస్తాయి. ఈ 3 చైన్స్లో నుంచి ఒకటేసారి యూ హ్యావ్ టు పుల్ ది లూప్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ హాఫ్ డబల్ క్రోషే. సో ఇది మళ్ళీ యాన్ ఓవర్, ఇన్సర్ట్ ది హుక్ ఇన్ టు ది నెక్స్ట్ చైన్ అండ్ పుల్ ది లూప్. నౌ యూ గాట్ 3 లూప్స్. నౌ పుల్ ది yarn from 3 loops. So in the same way insert the hook in the next chain, yarn over and pull it back. ఇప్పుడు మీకు 3 చైన్స్ ఉన్నాయి, అందులో నుంచి యూ నీడ్ టు పుల్ ఎట్ ఎ టైమ్. సో దిస్ ఈజ్ హాఫ్ డబల్ క్రోషే.
So we'll complete the third row with these half double crochets and meet at the end of this row. Okay, so yes, now this third row is completed. ఫస్ట్ రో వచ్చేసి సింగిల్ చైన్స్ చేసాము, సెకండ్ రో డబుల్ క్రోషే అండ్ థర్డ్ రో వచ్చేసి హాఫ్ డబుల్ క్రోషే. సో ఈ హాఫ్ డబుల్ క్రోషే చేసిన థర్డ్ రోలో మనం ఈ లాస్ట్ చైన్లో మటుకు మనము ఈ హాఫ్ డబుల్ క్రోషే చేయకూడదు. ఓకే, అండ్ యూ నీడ్ టు టర్న్ ఓవర్. మళ్ళీ ఇప్పుడు డబుల్ క్రోషే చేయాలి. సో మనం అనుకున్నట్టు ఆల్టర్నేటివ్గా డబుల్ క్రోషే వన్ లేయర్ ఉంటుంది, హాఫ్ డబుల్ క్రోషే అనదర్ లేయర్ ఉంటుంది. దట్ ఈస్ ది రోస్. సో నౌ ఫర్ డబుల్ క్రోషే రో వచ్చినప్పుడు యూ నీడ్ టు చైన్ 3. ఇట్ ఆల్సో హెల్ప్స్ యూ ఇంక్రీజ్ ది హైట్. ఓకే, సో హైట్ని తొందరగా మనం పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు. 3 స్టిచ్ చేసిన తర్వాత 3 చైన్స్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ రోలో డబల్ క్రోషే చేయొద్దు, బికాస్ దిస్ 3 చైన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ డబల్ క్రోషే. సో ఈ ఫస్ట్ చైన్లో చేయకుండా నెక్స్ట్ చైన్లో నుంచి డబల్ క్రోషేస్ చేయాలి. యాన్ ఓవర్, పుల్ ది లూప్, pull from 2 and from 2. This is double crochet. Yarn over, insert the hook, pull from 2 loops and pull from 2 loops. In the same way you continue this till here. So ఇలా మనం నెక్స్ట్ మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషే చేస్తాం. హాఫ్ డబుల్ క్రోషే చేసినప్పుడు you should just chain 1, turn back and again do half double crochet in the entire row. సో మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్ మనం 13 rows or you can make 12 rows or you can make 10 rows based on the coaster size and then we can end it. So this is part 1. So part 2లో I'll be coming with complete height మనకి ఎంత కావాలో కోస్టర్ చేసిన తర్వాత I'll come back with the same tutorial in part 2. Thank you. And అప్పటిదాకా you can keep the coaster ready. మీకు ఎంత హైట్ కావాలో అంత చేసుకొని you can wait.